హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ 2 days నుంచి అయితే రివ్యూ అయితే ఏమి ఇవ్వలేదన్నమాట. బిగ్ బాస్ది గేమ్స్ అంత మంచిగా అనిపించలేదని చెప్పేసి అయితే నేనైతే రివ్యూ ఇవ్వలేదు. ఫ్రైడే జరిగిన ఎపిసోడ్ వచ్చేసి కెప్టెన్సీ టాస్క్ జరిగింది. కెప్టెన్ అయ్యారు కాబట్టి రివ్యూ అయితే ఇస్తున్నాను. ఎవరు కెప్టెన్ అయ్యారు ఏంటి అనేసి. ఇంద్రజిత్, కామ్జిత్ అని చెప్పేసి బయట నుంచి పోలీసుల్లాగా యాక్ట్ చేస్తూ వచ్చింది. అర్జున్ ఇంకా అమర్దీప్ అయితే వచ్చారు కదా. వీళ్ళు వచ్చేసి గ్యాంగ్ లీడర్స్ ఇద్దరిని పట్టుకోవడానికి అయితే వచ్చారు. గ్యాంగ్ లీడర్స్ ఎవరు అంటే సంజన గారు ఇంకా మాధురి గారిని అయితే పట్టుకోవడానికి అయితే వచ్చేసారు. తర్వాత వాళ్ళు వచ్చేసి దాంకున్నారనమాట, గెటప్స్ చేంజ్ చేసుకొని. వాళ్ళని దాంకున్న తర్వాత వీళ్ళైతే ఎంక్వైరీ చేస్తున్నారు హౌస్మేట్స్ని. వాళ్ళిద్దరిని పట్టుకోవాలి, మేము ఎక్కడున్నారు గ్యాంగ్ లీడర్స్ అని చెప్పేసి ఒక్కొక్కరిని బయటికి తీసుకొని వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడున్నారో చెప్పండి, మీకు పవర్ ఇస్తామని చెప్పేసి. కొంతమంది చెప్పలేదనమాట. లాస్ట్గా తనుజ అయితే చెప్పారనమాట, నేను చెప్తాను అంటే. ఏం పవర్ ఇస్తారంటే, నీకు డైరెక్ట్గా కంటెండర్ అయ్యే అవకాశం ఇప్పిస్తామంటే ఓకే అని చెప్పేసి తనుజ గారు రిస్క్ తీసుకోకుండా చెప్పేశారు. సంజన గారు ఎక్కడున్నారు ఏంటి అనేది సంజన సైలెన్సర్ గారి గురించి చెప్పేశారనమాట. వాళ్ళు సంజన గారిని తీసుకొని వెళ్ళేసి జైల్లో అయితే బంధించేశారు. తర్వాత రాము గారిని అయితే లాకెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. డోర్ దగ్గరికి అయితే వెళ్ళారు. రాము గారు అయితే కొంచెం భయపడ్డారు, నిజంగానే తీసుకొని వెళ్తారా ఏంటి అనేసి. హౌస్ మేట్స్ కూడా భయపడ్డారనమాట. ఇంకా రాము గారిని అయితే చివరి వరకు డోర్ ఓపెన్ చేశారు. ఆడి వరకు తీసుకుని వెళ్ళి హౌస్ మేట్స్ అందరూ భయపడిపోయారు. నిజంగానే రాము బయటకు వెళ్ళిపోతాడేమో అనేసి రాము కూడా చాలా భయపడ్డాడనమాట. తర్వాత బిగ్ బాస్ వాయిస్ వచ్చింది, ఇంద్రజిత్, కామ్జిత్ మీరు వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు వచ్చేసి ఒక మంచి సాంగ్కి మంచిగా డ్యాన్స్ వేసి బయటకు వచ్చేసింది అని చెప్పినప్పుడు ఇంకా రాము అయితే రిలాక్స్ అయిపోయాడు. రాము పక్కకి వెళ్ళిపోయి చాలా రిలాక్స్ అయిపోయాడు. ఇంకా అందరైతే ఒక సాంగ్కి మంచిగా డ్యాన్స్ అయితే వేశారు. ఇంకా జైల్లో వచ్చేసి సైలెన్సర్ కూర్చున్నారు కదా, సంజన సైలెన్సర్. అక్కడ పవన్ ఇంకా ఇద్దరు ఎవరో కూర్చున్నారు. పవన్ వచ్చేసి ఏమంటున్నాడంటే, మనము గ్యాంగ్ లీడర్ని కాపాడుకునే టాస్క్ ఇది, పట్టించే టాస్క్ కాదు, వీళ్ళు ఎలా అనుకుంటున్నారు పట్టించడానికి అనేసి అన్నాడు. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ వచ్చేసి సంజన మీరు ఇక్కడ ఉండాల్సిన గడువు అయితే పూర్తయిపోయింది, బయటికి రావచ్చు అని అయితే అంటాడు బిగ్ బాస్. థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పేసి సంజన అయితే బయటకు వచ్చేస్తుంది. రీతుకి వచ్చేసి బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ అయితే ఇచ్చారు. ఏంటి అంటే మాధురి గారిది గెటప్ ఉన్న కటౌట్ ఉంది కదా బయట, అక్కడ వచ్చేసి దాని మీద కిల్ అని రాయమంటాడు. అది ఏంటంటే డైరెక్ట్ కంటెండర్ అయ్యే అవకాశం వస్తుంది నీకు అని చెప్తే ఆ కిల్ అని రాస్తుంది అనమాట. ఎవరు చూడరు, సైడ్కి వెళ్ళేసి రాసేసి పక్కకు వస్తుంది, ఎవరు చూడరు, నైట్ అయిపోతుంది. తర్వాత ఆయేషాకి హెల్త్ బాగలేదు కదా, ఆయేషాని వచ్చేసి బిగ్ బాస్ లోపలికి రమ్మన్నాడు. మెడికల్ రూమ్లోకి వెళ్తే డాక్టర్ వచ్చి చెకప్ చేసి టైఫాయిడ్ ఇంకా డెంగ్యూ ఫీవర్ అయితే ఉంది, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వెళ్తాడు. ఆయేషా అయితే చాలా బాధపడుతుంది, బయటకు వెళ్ళాల్సి వస్తుంది అనేసి. బయటకు వచ్చి చెప్తుంది ఇలా ఫీవర్ ఉందనేసి. ఇంకా మార్నింగ్ అయితే అయిపోతుంది. మార్నింగ్ అయిన తర్వాత మంచి సాంగ్ అయితే పెట్టారు, అందరూ మంచిగా డ్యాన్స్లు వేసేసుకున్నారు. తర్వాత వచ్చేసి ఇమాన్యుల్ స్నానం చేసి వస్తుండగా రీతు అండ్ తనూజ వచ్చేసి ఇమాన్యుల్ని వచ్చేసి ఇరిటేట్ చేస్తూ ఉంటారు. ఏంటి అంటే తను వచ్చేసి టవాల్ కప్పుకొని వెళ్తూ ఉంటాడు, టవాల్ లాగేస్తామని చెప్పేసి నడుము గిల్లుతా తనూజ రీతు అయితే సాంగ్ పాడుతూ డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటారు. ఇంకా తనూజ రీతు వచ్చేసి ర్యాగింగ్ చేస్తున్నారు ఇమాన్యుల్ని. ఏంటంటే మా ముందు ఎవరైనా పొగుడతావా, మా ముందు ఎవరైనా ఏమన్నా అంటావా, మా ముందు వేరే వాళ్ళ గురించి సాంగ్స్ పాడతావా అంటే లేదు అనేసి అయితే అన్నాడు. కొంచెం సరదాగా అయితే వీళ్ళ కాన్వర్జేషన్ జరిగింది. తర్వాత కళ్యాణ్ అయితే బయటకు వచ్చారు. మాధురి గారు ఫోటో చూసినప్పుడు వచ్చేసి దాని మీద కిల్ అని రాసి ఉంటుంది కదా, ఇంకా లోపలికి వెళ్ళేసి మాధురి గారు మీ ఫోటో మీద వచ్చేసి కిల్ అని రాశారు ఎవరు అంటే, పక్కన వచ్చేసి కిచెన్లో రమ్య కూడా ఉంటుంది వంట చేస్తూ. మాధురి గారి పక్కన తనే రాసి ఉంటుందిలే అనేసి రమ్య అంటే, నేను రాయలేదనేసి రమ్య అంటుంది. ఇంకా పవన్, కళ్యాణ్ ఇంకా అక్కడే ఉంటారు కదా, వాళ్ళు కూడా తనే రాసి ఉంటుంది రమ్యని, ఇంకెవరు రాస్తారు అలా అంటే తను నవ్వుతూ చెప్తుంది అనమాట, నేను రాయలేదు అని చెప్పేసి. కానీ రమ్యనే రాసి ఉంటుంది అనేసి వాళ్ళైతే అనుకుంటున్నారు. ఇంకా తర్వాత వచ్చేసి రమ్య బయటకు వచ్చి ఆ కటౌట్ మీద రాసింది చూసేసి ఆ అమ్మాయి దగ్గర ఉన్న లిప్స్టిక్ తీసుకొని కళ్ళ దగ్గర ఇంకా గొంతు దగ్గర వచ్చేసి మార్క్స్ అయితే పెడుతుంది. అదైతే అందరు చూస్తారు. చూసేసి నువ్వే కదా ఇది రాసింది, నువ్వే కదా ఇది రాసేసింది అంటే, లేదు నేను రాయలేదు, చూడండి నా అక్షరాలు ఎలా ఉన్నాయంటే, నీ అక్షరాలు ఇలానే ఉన్నాయి, సేమ్ నువ్వే కదా అంటారు. కానీ రీతు రాసిందని ఎవరికి తెలియదు అనమాట. రీతు కూడా ఎవరితో షేర్ చేసుకోలేదు. కొంచెం సేపు అయితే అక్కడ కూడా ఫన్ జరిగింది. తర్వాత వచ్చేసి సాయి, ఇమ్మాన్యులు, మాధురి గారు, తనుజ గారు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. భరణి గారు బయటకు వెళ్ళారు కదా, భరణి గారు ఉంటే అలా ఉండు, ఇలా ఉండు, ఈ టాస్క్ అలా ఉండు, ఇలా ఉండు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే మా బాండింగ్స్ అది ఇది అని చెప్పేసి బయటికి పంపించేశారు, నాకైతే అదే బాధగా ఉందనేసి తనుజ అంటుంది. ఇంక ఇమ్మాన్యుల్ ఉండేసి ఈ రోజైతే భరణి గారు ఉండి ఇలా మాట్లాడుండే అలా మాట్లాడుండే వాళ్ళు, ఈ మధ్య నేను కూడా బాగా కనెక్ట్ అయిపోయాను అనేసి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. మనిషి ఉన్నప్పుడు తెలియదు, లేనప్పుడైతే అందరి విలువలు అయితే తెలుస్తాయి ఎవరికైనా కూడా. భరణి గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు వచ్చేసి. తర్వాత వచ్చేసి కిచెన్లో మాధురి గారు ఇంకా ఇమ్మాన్యులు
తనుజ ఫన్ మూమెంట్ అనమాట. ఇమాన్యుల్ని ఏదో అంటూ ఉంటే సంజన గారితో వచ్చారు, ఏమంటున్నావే నా కొడుకుని అని చెప్పేసి. తను ఏమనట్లేదు, నువ్వు వెళ్ళిపో అనేసి సంజన గారిని అంటే, సంజన గారు ఉండేసి నువ్వు మారిపోయావరా అనేసి అంటుంది. తర్వాత బిగ్ బాస్ నేను కాఫీ తాగొచ్చా, నాకైతే కాఫీ తాగాలని ఉంది, మీరు పంపించారు కదా అందరూ షేర్ చేసుకుని అనేసి, దాంట్లో నేను కూడా ఉన్నాను, షేర్ చేసుకోవచ్చా లేదా మీరు చెప్పండి, ఒక 30 seconds లోపు ఏ విషయం అనేది నేను తాగుతానని చెప్పేసి అంటుంది. బిగ్ బాస్ వచ్చేసి ఏం రిప్లై అనమాట, బయటకు వెళ్ళేసి కాఫీ తాగుతున్నారు. ఇమాన్యుల్ వచ్చేసి నేను కాఫీ డేట్కి అయితే వెళ్తున్నాను తనుజాత అని చెప్పేసి అయితే వెళ్తాడు. తర్వాత ఆయిషా రాము కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే ఇది నాకు సెకండ్ ఛాన్స్, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేనైతే, కానీ ఇంతలో ఇలా జరగడం అయితే చాలా బాధగా ఉంది అనేసి అయితే అంటుంది ఆయిషా. రాము వచ్చేసి ఏం కాదులే అంతా బాగుంటుందిలే అంటున్నాడు. ఎవరికి రాదు ఇలాంటి ఛాన్స్, నాకు వచ్చింది సెకండ్ ఛాన్స్, దీన్ని అయితే వినియోగించుకుంటానో లేదనేసి అయితే చాలా బాధపడుతున్నారు అనమాట. తనకు టైఫాయిడ్ ఇంకా డెంగ్యూ ఉండడంతో నీరసంగా ఉన్నారు, బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేసి అయితే బాధపడుతున్నారు. కొంచెం యాక్టివ్గానే ఉన్నారు. డెసిషన్ ఏం చెప్తారు ఏంటి అనేది అయితే ఇంకా చెప్పలేదన్నమాట బిగ్ బాస్. వాష్ ఏరియా దగ్గర వచ్చేసి రీతు ఇంకా పవన్ వచ్చేసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. తనుజ అక్కడికి వెళ్తుంది, రే బయటికి రండిరా, బయట అందరితో కలిసండి, అందరితో మాట్లాడండి, మీరే ఇద్దరే ఉంటారు ఏంటి, ఎవరన్నా ఏమన్నా అనుకోరు, అందరితో కలిసిపోవాలి, అందరితో మింగిల్ అవ్వాలని అయితే చెప్తుంది. కానీ వాళ్ళకి తెలియదా అది అందరూ కలిసిపోవాలి మింగిల్ అవ్వాలని. తను ఏమన్నాడంటే, పవన్ మేమైతే లాస్ట్ వీక్ ఏం జరిగింది, టాస్క్లు ఎలా జరిగాయి అనేసి వాటి గురించి అయితే మాట్లాడుకున్నామంటే, బయట కూర్చొని కూడా మాట్లాడచ్చులే నువ్వు అనేసి తనుజ అంటుంది. తర్వాత అందరూ బయట కూర్చొని తనుజ, పవన్ క్యారెక్టరు, రీతు క్యారెక్టర్ వచ్చేసి ఇమాన్యుల్ అయితే ఇమిటేట్ చేస్తూ ఉంటారు. హౌస్ మేట్స్ అందరు నవ్వుకుంటూ చాలా సరదాగా ఉంటారు. అంతలో తర్వాత అయితే బిగ్ బాస్ వాయిస్ వస్తుంది, ఆయిషా నువ్వు వచ్చేసి కన్ఫ్యూజన్ రూమ్లోకి వచ్చేసి అంటే అప్పుడు వెళ్ళిపోతుంది. ఆయిషా వచ్చేసి బిగ్ బాస్ వాయిస్ వస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయిషా ఎలా ఉంది అంటే, బాగుంది బిగ్ బాస్ అంటే, ఇప్పుడు నీకున్నది డెంగ్యూ ఇంక టైఫాయిడ్ జ్వరం కదా, దీనికి వచ్చేసి మంచిగా రెస్ట్ తీసుకోవాలి, ఇంకా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండాలి నువ్వేసి అయితే అంటాడు. అవును బిగ్ బాస్ అంటుంది, ఇక్కడే ఉన్నావంటే హౌస్ మేట్స్ కూడా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది, నువ్వు బయటకు వెళ్ళాలి అంటే ఓకే బిగ్ బాస్ అంటుంది. ఏమైనా చెప్పాలంటే నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అక్కడ ఏడుస్తుంది అనమాట, బయటకు వెళ్ళాల్సి వస్తుంది అనేసి. ఆయిషా అయితే ఫస్ట్ రావడము హైపర్ యాక్టివ్గా వచ్చింది కదా, మంచిగా గేమ్స్ ఆడదాము, మంచిగా ఫైనల్ వరకు ఉందామనేసి ఉంటుందని అనుకున్నారు. కానీ అంతలో ఇలా జరగడం అనేది చాలా బాధ అనమాట. అమ్మాయి కూడా సెకండ్ ఛాన్స్ వచ్చింది, మంచిగా వినియోగించుకుందామని అనుకునింది, కానీ ఏం చేద్దాం జ్వరం రావడంతో బయటకైతే వెళ్ళాల్సి వస్తుంది. లేదు ఇంకా అలానే కంటిన్యూగా ఉంటానంటే ఇతరులకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఫీవర్స్ ఒకరి నుంచి ఒకరికి వస్తాయి ఇంకా అని చెప్పేసి బిగ్ బాస్ అయితే బయటకైతే వెళ్ళిపోమన్నారు. ఇంకా అందరికీ వచ్చేసి బాగా చెప్తుంది అనమాట. బిగ్ బాస్ వచ్చేసి బయటికి వెళ్ళు అని చెప్పాడు, ఇంకా నాకు ఫీవర్ తగ్గలేదు కదా అని చెప్పేసి అయితే అందరికీ బాగా చెప్తుంది. అందరూ వచ్చేసి మంచిగా బయటకు వెళ్ళి చూయించుకొని హెల్త్ చూసుకో అని చెప్పేసి అయితే అంటున్నారు. అందరినీ మిస్ చేస్తాను, ఫైనల్ రోజు వస్తాను నేను అని చెప్పేసి అంటుంది. అంతవరకు అయితే ఆయేషా చాప్టర్ క్లోజ్ అనమాట. ఇంకా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉండదు అనుకుంటా, ఇప్పటికే హాఫ్ అయిపోయింది కాబట్టి బిగ్ బాస్. ఆయేషా వచ్చేసి రావడం తనుజాని నువ్వే నా టార్గెట్ అనింది. బట్ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు, మనం ఏం అనట్లేదు, కానీ నువ్వే నా టార్గెట్ అనేసి ఆయేషానే బయటకు వెళ్ళిపోయింది. కానీ తొందరగా కోలుకోవాలని అయితే కోరుకుంటున్నాము. ఆయేషా వచ్చేసి ఇంకే ఇలా జరిగిన తర్వాత లోపలికైతే వెళ్ళిపోయారు కదా అందరూ. లోపల కూర్చొని తనుజ అండ్ మాధురి, సంజన గారు అయితే ఉన్నారు. సంజన వచ్చేసి ఫస్ట్ మీరు రావడం ఎలా వచ్చారు, ఇప్పుడు ఎలా ఉన్నారైతే మాట్లాడుతూ ఉంటే తనుజ యాక్ట్ చేస్తుంది అనమాట. మీరు రావడం ఎలా వచ్చారు, శ్రీజ పేరు అడిగినా నా పేరు నీకు తెలీదా అన్నట్టు బిహేవ్ చేశారు కదా, మీరు వచ్చారు ఏంటి అని అయితే యాక్ట్ చేస్తూ చూపిస్తూ ఉంది తనుజ. మీరు శ్రీజ పేరు అడిగినప్పుడు కూడా కొంచెం సీరియస్గా చెప్పడము అలా చెప్తా కొంచెం ఫన్గా నవ్వుకుంటూ ఉన్నారు. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ వాయిస్ అయితే వచ్చింది, ఏంటంటే మీరందరూ బయటికి రండి అనేసి. బయటకు వెళ్ళిన తర్వాత నిన్న అదే ఇంకా కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది కదా, దాని గురించి అయితే మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన ఎంక్వైరీలో సంజన గారుని పట్టించారు కదా తనుజ జైలుకి వెళ్ళింది. సో తనుజ జైలుకి పంపించడం వల్ల సంజన గారిని కెప్టెన్సీ టాస్క్ కంటెండర్గా సంజన వచ్చేసి కోల్పోతుంది. డైరెక్ట్ కంటెండర్ అయ్యే ఛాన్స్ వచ్చేసి తనుజాకి అయితే ఇచ్చారు బిగ్ బాస్. అలానే మాధురి గారికి కిల్ అని రాసింది కదా రీతు, అదేంటంటే కిల్లని రాసిన తర్వాత ఎవరు కనిపెట్టకుండా ఎవరు ఉంటే రీతు కూడా సక్సెస్ అయినట్టు, రీతు కూడా డైరెక్ట్ కంటెండర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరు కనిపెట్టలేదు కాబట్టి రీతు కూడా డైరెక్ట్ కంటెండర్ అయిపోయింది. కానీ మాధురి గారు వచ్చేసి లేరనమాట ఈసారి కెప్టెన్సీ టాస్క్లో, ఎందుకంటే కనిపెట్టలేదు, తను కిల్లని రాసింది కాబట్టి బయటకు వచ్చేసింది. ఇది మాత్రం షాక్ అనమాట. మాధురి గారు అయితే చాలా షాక్ అయిపోయారు, ఈ వీక్ కెప్టెన్ అవ్వాలని అయితే చాలా అనుకున్నారు.
మాధురి గారితో కూడా అందరూ షాక్ అయిపోయారు. రీతు రాసిందా ఇదనేసి. రీతే ఎవరికి చెప్పలేదు కదా. ఇంకా మాధురి గారి కెప్టెన్సీ కూడా టాస్క్లో ఉండడం అయితే ఉండదు. ఇంక ఇద్దరైతే బయటకు వెళ్ళిపోయారు. తర్వాత మీ దగ్గర బిగ్ బాస్ వచ్చేసి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉంటుందో వాళ్ళే కంటెండర్కి పోటీ చేస్తారని చెప్పారు కదా. ఇప్పుడు కంటెండర్గా లేని వాళ్ళు అమౌంట్ వచ్చేసి వీళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు కంటెండర్గా లేని వాళ్ళు ఎవరంటే సంజన గారు, మాధురి గారు వీళ్ళు లేరు కదా. ఇంకా నుంచి డైరెక్ట్ కెప్టెన్సీ టాస్క్ కంటెండర్ అయిన వాళ్ళు తనుజ, రీతు వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ కూడా షేర్ చేయొచ్చు అనమాట. ఇంకా అనుజ వచ్చేసి డబ్బులు అందరికీ కొంచెం షేర్ చేసింది. రీతు వచ్చేసి పవన్ అడుగుతున్నారు, నువ్వు నాకు డబ్బులు ఇస్తావంటే పవన్కి కొంచెం ఇచ్చింది, తర్వాత ఇంకొంచెం కొందరికి ఇచ్చింది. మొత్తం అయితే పవన్కి అయితే ఇవ్వలేదు. ఇంక ఇలా అందరూ షేర్ చేసుకుంటా ఉన్నారు డబ్బులు. తర్వాత బిగ్ బాస్ వాయిస్ వచ్చింది, చెప్పండి మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందంటే అందరైతే చెప్పారు కౌంట్ చేసి. మా దగ్గర ఎంత ఉందంటే దీంట్లో నుంచి కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేశారు. ఎవరి దగ్గర అయితే హైయెస్ట్ అమౌంట్ ఉంటుందో వాళ్ళనే సెలెక్ట్ చేశారు. వాళ్ళలో వచ్చేసి దివ్య, కళ్యాణ్, ఇమాన్యులు, తర్వాత వచ్చేసి రీతు, తనూజ వచ్చేసి డైరెక్ట్ కంటెండర్స్ అయిపోయారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చేసి రీతు వచ్చేసి పవన్కి డబ్బులు ఇచ్చింది కదా, ఆయన కూడా యూస్ లేకుండా పోయిందనమాట. ఇద్దరికి పంచడం వల్ల పంచిన వాళ్ళిద్దరు కూడా కంటెండర్లోకి రాలేదు. ఒకరికే ఇచ్చింటే ఛాన్స్ వచ్చుండేది. నువ్వు నాకే ఇవ్వచ్చు కదా అంతా కూడా, నువ్వు ఫస్ట్ నన్ను అడగలేదు కదా అనేసి అయితే రీతు అంటుంది. కానీ అడిగాను, నీకు అర్థం కాలేదని నువ్వు క్లారిటీగా చెప్పలేదు, నాకే కావాలంటే నేను ఇచ్చి ఉండేవాడిని కదా, నువ్వు అడిగావు అనేసి నీకు కొంచెం ఇచ్చి వేరే వాళ్ళకి కొంచెం ఇచ్చాను, అలా కాకుండా నాకే కావాలని అంటే నేను నీకే ఇచ్చి ఉండేవాడిని కదా అని చెప్పేసి అయితే కొంచెం గొడవ పడ్డారు. ఇమానుయల్ అయితే కొంచెం ఇలాగ సెటిల్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. లేదు పవన్ నువ్వు అంతా ఇమ్మని అడగలేదు కదా, అడిగింటే ఇచ్చేసింటు కదా, నీకన్నా క్లోజ్ ఎవరు లేరు కదా రితుకి అంటే, నేను అడగకపోయినా అతను అర్థం చేసుకోవాలి కదా, ఇవ్వాలి కదా, మళ్ళీ ఇచ్చేసింది, యూస్ లేకుండా పోయింది, ఇద్దరికి ఇస్తే ఇద్దరికి యూస్ లేకుండా పోయింది అని చెప్పేసి పవన్ కూడా చాలా బాధపడ్డాడు. కొంచెం గట్టిగా అరుచుకుంటా ఉంటే తనుజ రావటం, ఏం జరిగింది ఏంటి అని మాట్లాడడం ఇలా జరిగాయి. ఇంకా తర్వాత వచ్చేసి బిగ్ బాస్ వాయిస్ అయితే వచ్చింది, కెప్టెన్సీ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుందనేసి. హ్యాట్తో వేట, ఇది ఏంటంటే ఒక రౌండ్ సర్కిల్ అయితే గీసారు, దాంట్లో వచ్చేసి ఒక హ్యాట్ అయితే పెట్టారు. ఎవరైతే కంటెండర్గా ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఆ లైన్ బయటనే ఉండాలన్నమాట. ఎప్పుడైతే బజర్ మోగుతుందో అప్పుడు వెళ్ళేసి హ్యాట్ తీసుకోవచ్చు. ఆ హ్యాట్ తీసుకున్న వాళ్ళు వచ్చేసి బయటకు వచ్చి ఎవరైతే కెప్టెన్సీ టాస్క్లో లేరో బయట ఉంటారు కదా వాళ్ళకొకరికి హ్యాట్ అయితే పెట్టాలి. ఆ హ్యాట్ అయితే పెడతారు కదా, వాళ్ళు వచ్చేసి ఆడుతున్న వాళ్ళలో ఒకరినైతే ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి బజర్ మొగ్గానే నిఖిల్ అయితే తీసుకున్నాడు హ్యాట్, గౌరవ్కి అయితే ఇచ్చాడు. గౌరవ్ వచ్చేసి కళ్యాణ్ ఎలిమినేట్ చేశాడు. ఎందుకు ఏంటి అనేసి కళ్యాణ్ అడిగితే, నువ్వు స్ట్రాంగ్ కదా, నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నేనైతే ఎలిమినేట్ చేస్తున్నాను, గౌరవ్ కెప్టెన్ కావాలనేసి అయితే అంటాడు. ఓకే నేను స్ట్రాంగ్ అనుకుంటున్నావు అనేసి అయితే ఏం మాట్లాడలేదు, కళ్యాణ్ కూడా బయటకు వచ్చేసాడు. తర్వాత సెకండ్ వచ్చేసి ఇమానుయల్ తీసుకొని సంజన గారికి ఇచ్చారు. సంజన వచ్చేసి ఏం చేసిందంటే దివ్యాని ఎలిమినేట్ చేసింది. తను ఏమనుకున్నాడు, తనకు వచ్చేసి స్ట్రాంగ్ కంటెస్ట్ ఎవరు, నిఖిల్ని తీసేస్తే కొంచెం ఈజీ అవుతుంది ఇమానుయల్కి. అలా కాకుండా తనేం చేసింది, సంజన దివ్యాని తీసేసింది. ఎందుకు ఇలా తీసేసావు దివ్యాని, నీకేమైనా బుర్ర ఉందా లేదా అని చెప్పేసి మాధురి గారు అడుగుతున్నారు. నాకు ఆ 5 మెంబర్స్లో నాకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది దివ్య, సో దివ్యాని తీసాను అంటుంది. నీకు గారు ఇంకా దివ్య వచ్చేసి ఏం చెప్తున్నారంటే, సంజన నీకు అసలు బుర్ర ఉందా లేదా, ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళని తీసేస్తే కదా నువ్వు అనుకున్న వాళ్ళు కెప్టెన్ అయ్యేది, నువ్వు నన్ను తీసేస్తే స్ట్రాంగ్ ఉన్న అలానే ఉన్నారు, ఇమానుయల్ కెప్టెన్ అవుతారని గ్యారంటీ ఏముందని అయితే అంటుంది. ఇమానుయల్ వచ్చేసి ఫీల్ అయిపోతుంటాడు, నేను అనవసరంగా సంజన గారికి ఇచ్చేసానా అనేసి. సంజన గారి దగ్గర నుంచి హ్యాట్ తీసుకొని మాధురి గారికి పెట్టబోతుంటాడు. అప్పుడు వచ్చేసి కెప్టెన్ గౌరవ్ ఒప్పుకోడనమాట. లేదు ఛాన్స్ ఇచ్చారు, ఒక్కసారి అయిపోయింది, తను దివ్య చెప్పేసింది. దివ్యాని బయటకంటే దివ్య ఉండేసి నేను అవుట్ అనేసి దివ్య బయటకు వచ్చేస్తుంది. సంజన గారు ఏమనుకున్నారు ఏమో, నచ్చలేదని చెప్పేసి దివ్యాని తీసేసింది. దివ్యాని కాదు తీయాల్సింది. మామూలుగా నిఖిల్ తీసేస్తే ఇమానుయల్కి కొంచెం తక్కువ ఉంటుందన్నమాట ప్రెషర్, లేకపోతే తను పోటీ పడ్డప్పుడు ఇమానుయల్ బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుందన్నమాట, నిఖిల్ కొంచెం స్ట్రాంగ్ కాబట్టి. అలా అయితే సంజన దివ్యాని అయితే తీసేసింది, నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పేసి. ఇంకా దివ్య బయటకు వచ్చేసిన తర్వాత థర్డ్ బజర్ అయితే మోగింది. థర్డ్ వచ్చేసి నిఖిల్ అయితే తీసుకుంటాడు అనుకున్నాం హ్యాట్, కాలు పెట్టాడనమాట హ్యాట్ మీద, పరిగెత్తుకుంటా వెళ్ళేసి దాని మీద పడ్డాడనమాట ఇమానుయల్. పడ్డం వల్ల ఏంటంటే డైరెక్ట్ పట్టుకున్నాడు, తను కాలు పెట్టడం వల్ల కాలు దగ్గర నుంచి లాక్కోవడం వల్ల ఇమానుయల్కి దక్కిందనమాట. నేను కాలు పెట్టాను అంటే నువ్వు కాలు పెట్టావు, నేనైతే తీసుకున్నాను అనేసి లాక్కున్నాడు ఇమానుయల్. తర్వాత వచ్చేసి మాధురి గారికి అయితే ఇచ్చాడు. మాధురి వచ్చేసి నిఖిల్ని అయితే తీసేసింది. ఇంకా సేమ్ రీజన్, ఎందుకు తీసేసావు అంటే స్ట్రాంగ్, ఇమానుయల్ కెప్టెన్ కావాలంటే నువ్వు ఉండకూడదు అని చెప్పేసి రీజన్ చెప్పేసి తీసేసింది అనమాట. ఫోర్త్ వచ్చేసి ఇమానుయల్ తీశాడు, మళ్ళీ సేమ్ ఇమానుయలే హ్యాట్ పట్టుకోవడంతో మాధురి గారికి ఇచ్చారు. మాధురి గారు వచ్చేసి ఇంకా రితుని వదులుతుందా, రితునే ఎలిమినేట్ చేసేసింది. రితు చెప్తూనే ఉంది ఇమానుయల్ ప్లీజ్ ఎవరికన్నా ఛాన్స్ తనకు వద్దు అంటే, తనకి ఇచ్చాడు అంటే డైరెక్ట్గా
రితునే తీసేస్తుంది. ఎందుకంటే దీనికన్నా ముందు వాళ్ళకి గొడవ జరిగిందనమాట. గొడవ ఏంటంటే, నువ్వు డబ్బులు మా టీంలో ఉండి సంపాదించుకొని నువ్వు వచ్చేసి పవన్కి ఇచ్చావు, నువ్వేమన్నావు నీ పాటికి నువ్వు వాడుకుంటా అన్నావు, కానీ పక్క టీంకి ఇచ్చావు, లేదంటే మన టీంలోనే ఎవరికన్నా నువ్వు పంచాలి, నువ్వు నన్ను మోసం చేసావు, అందులో కిల్ అని రాస్తుంది కదా, తన కంటైనర్షిప్ కూడా పోయింది కదా, ఇంకా ఫైర్ అయిపోయింది అనమాట. బెడ్రూమ్లో జరిగింది ఈ ఇష్యూ. అందుకని చెప్పేసి ఇంకా రితుని వదలకుండా రితుని అయితే తీసేసింది. మీరు గేమ్లా చూడాలి, పర్సనల్లా చూడాలంటే నువ్వు మాట తప్పావు, నేను ఒక్కదాన్ని ఆడుకుంటాను, నేను ఇండివిజువల్ అది ఇది అన్నావు, నువ్వు ఆడుకుంటున్నావు, ఇండివిజువల్ గేమర్ కాదు నువ్వు అని చెప్పేసి అయితే తీసేస్తుంది. దాని గురించి అయితే కొంచెం సేపు అయితే అరుచుకున్నారు. తర్వాత ఇంకా ఇమ్మాన్యులు తనూజ లాస్ట్కి అయితే ఉన్నారు. తనూజ వచ్చేసి కొంచెం వీక్గానే కనబడుతుంది ఒక 2 days నుంచి అయితే. తనూజ ఇంకా ఇమ్మాన్యుల్ అయితే లాస్ట్కి నిలబడితే ఇమ్మాన్యుల్ ఫాస్ట్గా వెళ్ళేసి హ్యాట్ అయితే తీసుకున్నాడు. తనూజ వెనకబడిపోయింది. ఇంకా హ్యాట్ తీసుకొని వెళ్ళి సంజన గారికి అయితే ఇచ్చాడు ఇమ్మాన్యుల్ ఇచ్చిన పార్ట్ని సంజన వచ్చేసి తనూజాని ఎలిమినేట్ చేసింది. దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్, ఇమ్మాన్యుల్ కెప్టెన్ అవ్వాలి, ఈ హౌస్లో ఫస్ట్ వీక్ నా వల్లనే కెప్టెన్సీ పోయింది అని చెప్పేసి తను మాట్లాడుతుంది. ఈసారి కెప్టెన్ వచ్చేసి ఇమ్మాన్యుల్ అనమాట. ఇంకేదన్నా ఫర్దర్గా గేమ్ పెడతారేమో అనుకున్నారు, కానీ గేమ్ అయితే ఏం పెట్టలేదు. ఇంకా గేమ్ అంతా అయిపోయిన తర్వాత తనుజ పడినట్టుంది, కొంచెం ఏదో దెబ్బగా ఉంటే తను చూస్తుంది. మాధురి గారు చూస్తూ ఆయిల్మెంట్ ఏదో రాస్తున్నారు. ఇమ్మాన్యుల్ వచ్చి కూర్చొని కింద సారీ తనుజ అంటే, లేదులే నువ్వు కూడా బాగా ఆడావు, గెలిచావు, నేను హ్యాపీగానే ఉన్నాను, నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కెప్టెన్ అవ్వాలనేసి, అవ్వలేదని చెప్పేసి బాధపడుతున్నాను అనేసి కొంచెం ఏడుస్తుంది. లేదులేమ్మా నెక్స్ట్ అవుతావు నువ్వు అనేసి మాధురి గారు అంటున్నారు. నెక్స్ట్ మందే లేరా కెప్టెన్సీ అని చెప్పేసి మాధురి గారు అంటున్నారు. ఇంకా అందులో బిగ్ బాస్ వాయిస్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి, ఇమ్మాన్యుల్ మీరు ఇంటి కెప్టెన్ అయినందుకు నేను చాలా అభినందిస్తున్నాను అనేసి అంటే, ఇంకా కెప్టెన్ గౌరవ్ ఇంకా సుమన్ మీ బ్యాండ్ తీసేసి ఇమ్మాన్యుల్కి ఇవ్వండి అంటే, ఇమ్మాన్యుల్కి ఇవ్వండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే వెళ్ళిపోతాడు. తర్వాత వచ్చేసి ఇమ్మాన్యుల్ వచ్చేసి, బిగ్ బాస్ నేను వచ్చేసి తనూజ గారి చేతి నుండి పెట్టించుకోవాలనుకుంటున్నాను అనేసి అంటాడు. తనూజ వచ్చేసి బ్యాండ్ అయితే పెడుతుంది, కెప్టెన్సీ బ్యాండ్ వచ్చేసి. ఈ విధంగా జరిగిన తర్వాత అయితే లైవ్లో చూసింటే ఒక 2 hours దాకా టైం పట్టింది. ఏంటంటే తనుజ కళ్ళు తిరిగి పడిపోవడానికి. మనకి ఏంటంటే ఎపిసోడ్లో ఏం చేస్తారంటే, ఇది అయిపోగానే చూపించారనమాట. అందరూ ఏమనుకున్నారు, తనుజ అప్పుడే పడిపోయింది, యాక్షన్ చేసింది, ఇమ్మాన్యుల్ కెప్టెన్ అయ్యాడని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. కానీ అది కాదండి. మామూలుగా అయితే 2 hours అలా జరిగిందనమాట. కెప్టెన్సీ టాస్క్ జరిగిపోయి తనకు బ్యాండ్ పెట్టేసి, కెప్టెన్సీ బ్యాండ్ పెట్టేసి అంతా జరిగిన తర్వాత తనకేదో కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి కళ్ళు తిరిగి తనుజ వచ్చేసి వెనకలు పడిపోతూ ఉండింది. అప్పుడు అందరూ ఉన్నారు, మాధురి గారు, సాయి, ఇమ్మాన్యుల్, వీళ్ళు ఉంటే కాల్ ది డాక్టర్ అనేది తనుజ అంటుంది. సాయి అయితే కాల్ ది డాక్టర్ అన్న పాటని వెళ్ళిపోయి డాక్టర్నేమో చెప్పడానికి అయితే వెళ్ళాడు కెమెరా దగ్గరికి. ఇంకా సంజన, మాధురి గారు, ఇమ్మాన్యుల్, దివ్య వచ్చేసి తీసుకొని వెళ్తున్నారు తనుజాని. తీసుకొని వెళ్ళైతే ఆ మెడికల్ రూమ్లోకి అయితే తీసుకొని వెళ్ళి పడుకోబెట్టారు. డాక్టర్ అయితే వచ్చారు, తనైతే చెకప్ చేస్తున్నారు. బయట కూర్చొని ఇమ్మాన్యుల్ ఇంకా కళ్యాణ్ అయితే చాలా బాధపడుతున్నాడు. కళ్యాణ్ వచ్చేసి ఏడుస్తున్నాడు అనమాట, ఏమైపోయిందో తనుజాకి అని చెప్పేసి. తనుజాకి ఏమో అయిపోయిందని చెప్పేసి కళ్యాణ్ అయితే చాలా బాధపడుతున్నాడు. బాధపడడంలో తప్పలేదు. ముందు నుంచి అయితే ప్రియా బెస్ట్ ఫ్రెండ్ లాగా అయితే ఉన్నారు, కానీ ప్రియా వెళ్ళిపోయిన తర్వాత శ్రీజ అనుకుంటే శ్రీజ వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు వచ్చేసి తనుజాతో కొంచెం క్లోజ్గా ఉన్నాడు, ప్లస్ మంచి బాండింగ్ అయితే ఉంది. తనకి ఏదో అయిపోయింది, తను కూడా వెళ్ళిపోతుందేమో అనేసి కొంచెం బాధపడుతున్నాడు. హెల్త్ ఇష్యూ వచ్చింది కాబట్టి. ముందు ఆయేషా ఇంకా జ్వరం అని చెప్పేసి బిగ్ బాస్ వెళ్ళిపోమన్నాడు. తనకు కూడా ఏదన్నా ఉంటే బయటకు వెళ్ళిపోమంటాడేమో అనేసి ఏడుస్తున్నాడు. ఏడవడంలో తప్పలేదనమాట. ఇన్ని రోజులు మంచి బాండింగ్ ఉంది కాబట్టి ఏడుస్తున్నాడు. కొంతమంది బయట వచ్చేసి చాలా ట్రోల్స్ అవి వేస్తున్నారనమాట. ఒక 4 గోడల మధ్యలో ఉన్నారంటే ఇన్ని రోజులు కలిసి ఏదైనా కొంచెం ఎమోషన్ అయితే ఉంటుంది. అందరూ అయితే బాధపడ్డారు తనుజాకి ఏమో అయిపోయిందనేసి. తనుజ వచ్చేసి మళ్ళీ బయటకు వచ్చేసింది. తనుజాని కూడా ట్రోల్ చేస్తున్నారు, తనుజ సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అది ఇది అనేసి. తను ఏదో ఒక 3 days 4 days నుంచి అయితే చాలా డల్గా కనపడుతుంది. టాస్క్లు అయితే బాగానే ఆడింది, కానీ డల్గా అయితే ఉంది. చూసినట్టయితే తనకి కోల్డ్ ఉందంట, ఫీవర్ ఉందంట, ఉన్నా కూడా తనైతే టాస్క్లు అన్నీ ఆడింది, ఏది కూడా బ్యాక్అవుట్ అయితే వేయలేదనమాట. తను కెప్టెన్ అవ్వాలి అనేసి ఆడేసింది, కానీ లాస్ట్కి కెప్టెన్ కాలేకపోయింది. తనుజ మెడికల్ రూమ్లో ఉన్నప్పుడైతే రమ్యకి ఇంకా మాధురికి అయితే గొడవ జరిగింది. ఏంటి అంటే, తను వంట చేస్తున్నప్పుడైతే రమ్య వచ్చింది, నేను ఇలాగా బాండింగ్లు పెంచుకోవడానికి రాలేదనేసి అనింది. పెంచుకోకుంటే సరేలే వెళ్ళి అనేసి అనింది. ఏంటంటే తనుజాతో కొంచెం క్లోజ్గా మూవ్ అవుతున్నారు కదా మాధురి గారు, అందుకనేసి కొంచెం జెలస్గా ఫీల్ అవుతున్నట్టుంది రమ్య. ఏంటంటే రమ్య వచ్చేసి ఎప్పటికీ నేను నామినేషన్లో ఉంచుతానని తనింది. ఎంత
జెలస్ లేకపోతే ఆ మాట అంటుంది చెప్పండి. గేమ్ మంచిగా ఆడుతున్న వాళ్ళని నేను ఎప్పటికీ నేను నామినేషన్లో ఉంచుతాననేసి అయితే అనింది కదా, అందుకనేసి మాధురి గారు క్లోజ్ అవుతున్నారనేసి మాధురి గారి మీద కూడా కొంచెం ఫైర్ అయిపోయింది రమ్య. సరేలే అని చెప్పేసి మాధురి గారు కూడా సైలెంట్ అయిపోయారు. తర్వాత రాము వచ్చేసి తనుజాని అయితే మెడికల్ రూమ్ నుంచి తీసుకొని వస్తుండగా మాధురి గారు వెళ్ళేసి పట్టుకొని రూమ్లో అయితే తీసుకొని వెళ్ళారు. ఏమైంది రాజు, ఏం బయట అరుస్తా ఉన్నావి అంటే, రమ్యను ఏం జరిగిందంటే, రమ్య నువ్వు క్లోజ్గా ఉన్నాం కదా, తనకు నచ్చలేదు, నీకు బాండింగ్స్ ఎక్కువైపోయాయని చెప్పేసి నా మీద అరుస్తుంది అనేసి ఏడుస్తుంది మాధురి గారు. మాధురి గారు ఈ కోణం ఉందని కూడా అస్సలు తెలియదు ఏడవడము. తను కూడా చాలా ఎమోషనల్గా అయిపోయారనమాట. ఈ మధ్య కొంచెం మారుతున్నారు, కొంచెం మాటల తీరు కూడా మారింది, చాలా యాక్టివ్గా ఉన్నారు. కానీ ఇందులోకి వచ్చేసి రీతుకి మాధురికి మధ్య గొడవ అయితే జరిగింది. దాంట్లో మాధురి గారి తప్పు కూడా ఏం లేదు, ఎందుకంటే కంటెండర్గా తీయడం ఒక తప్పు. తర్వాత తన టీంలో ఉంచుకొని డబ్బులు ఇచ్చింది, తన టీంకి హెల్ప్ కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల తనకు నచ్చలేదనమాట. కొంచెం మాట్లాడుకున్నారు. రీతును వచ్చేసి బయట అయితే నేను కొట్టేదాన్ని నింది, ఇవన్నీ జరిగాయి. మళ్ళీ వచ్చేసి కూల్ అయిపోయారు. ఇంకా తనుజాకి ఇలా జరిగిన తర్వాత అయితే తనుజాని తీసుకొని వచ్చి పని పెట్టిన తర్వాత మళ్ళీ రీతు వస్తుంది. రీతు వచ్చేసి మాధురి దగ్గర కూర్చొని మాధురి గారు సారీ అండి అంటే, తను కూడా సారీ చెప్తున్నా అలా మాట్లాడినందుకు, నువ్వు మన టీంలో ఉండి మన టీం వాళ్ళకి హెల్ప్ చేయకుండా వేరే వాళ్ళకి హెల్ప్ చేసావు అని చెప్పేసి కొంచెం ఫైర్ అయ్యాను, సారీ అని చెప్పేసి ఏం కూడా అంటుంది. అంతవరకు అయితే వాళ్ళ గొడవ అయితే అయిపోతుంది. తనుజ గారు వచ్చేసి బయట ఎవరు ఏడ్చింది అంటే ఇమాన్యులు ఇంకా కళ్యాణ్. అంటే ఎందుకు అంటే నీకు ఇలా బాగలేదని చెప్పేసి ఇమాన్యుల్ ఏమి ఏడవలేదు కానీ బాధపడ్డాడు, కళ్యాణ్ మాత్రం చాలా ఎక్కువ ఏడ్చాడు అని చెప్పింది. కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే మాధురి గారు అయితే వెళ్ళి, ఏంట్రా కళ్యాణ్ చి ఇలా ఏడవచ్చా, బయట చూస్తే ఎంత చండాలంగా ఉంటుంది, ఏడవద్దు అనేసి అయితే అంటుంది మాధురి గారు. ఇప్పుడు చెప్తుంది అనమాట, నీకోసం కళ్యాణ్ అయితే చాలా ఏడ్చాడనేసి తనుజ గారితో చెప్తుంటుంది. ఇంకా అందరూ లివింగ్ ఏరియాలో కూర్చొని ఉంటారు. లివింగ్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. తనుజకైతే హెల్త్ ఇప్పుడు పర్లేదు, బాగానే ఉన్నట్టుంది. సాంగ్ అయితే పాడుతుంది. సాంగ్ పాడడంతో బిగ్ బాస్ వచ్చేసి సాంగ్స్ పాడకండి అనేసి అంటాడు. ఇమాన్యుల్ ఇప్పుడు కెప్టెన్ కాబట్టి బెడ్రూమ్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చారు, ఎవరు సాంగ్ పాడింది అనేసి అయితే తనుజ పేరైతే చెప్తారు. మీరు తనుజకి ఖచ్చితంగా ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలంటే తనకు హెల్త్ బాగాలేదు కాబట్టి ఇమాన్యుల్ ఏం పనిష్మెంట్ అయితే ఇవ్వలేదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందంటే హౌస్ మేట్స్ అంటూ ఉంటే నీ 2 eggs నాకు ఇచ్చేయి అంటాడు. సరేలే అంటుంది. లోపలికి వచ్చిన పని నాకు ఎక్కిసి ఇచ్చేయి అంటాడు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇమాన్యుల్ బిగ్ బాస్ అయితే మళ్ళీ వాయిస్ అయితే వస్తుంది, సాంగ్స్ పాడకండి అంటే పాడుతున్నారా అనేసి. మళ్ళీ ఇమాన్యుల్ అయితే వస్తాడు, కానీ ఎవరు పాడరనమాట, జస్ట్ జోక్ చేస్తాడనమాట బిగ్ బాస్ ఇమాన్యుల్తో. ఇంక ఈ విధంగా జరుగుతున్నప్పుడైతే ఇంకా ఈసారి రేషన్ మేనేజర్ ఎవరంటే తనుజ అయితే అవుతుంది. రేషన్ మేనేజర్గా ఇమాన్యుల్ అయితే పెట్టాడు. కానీ ఇప్పుడు కాకుండా కొత్త రేషన్ వచ్చినప్పటి నుంచి కంటిన్యూ అవుతూ ఇప్పుడు వచ్చేసి మాధురి గారే చూసుకుంటా అంటే మాధురి గారు కూడా డన్ అంటారు, నేనే చూసుకుంటాను ఇప్పటి వరకు. కొత్త రేషన్ వచ్చినప్పుడు వచ్చేసి తనుజ రేషన్ మేనేజర్ అయితే అవుతుంది. తర్వాత వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళి పడుకుంటుంది తనుజ దగ్గరికి వచ్చేసి కళ్యాణ్ అయితే వస్తాడు. కళ్యాణ్ వచ్చేసి మాధురి గారే పంపిస్తారంట, తనుజ పిలుస్తుందని చెప్పేసి పంపిస్తుంది. అక్కడికి వెళ్తే తనుజ నేను పిలవలేదు అంటుంది. నన్నైతే నువ్వు పిలుస్తున్నావు అని చెప్పేసి మాధురి గారు చెప్పారు అనేసి అంటుంది. తర్వాత కళ్యాణ్ కూర్చోంటాడు బెడ్ మీద, తనుజ పడుకొని ఉంటుంది. ఎందుకు ఏడ్చావు అంట అనేసి లేదు అంటుంది. లేదులే నువ్వు ఏడ్చావు నాకు తెలుసు చెప్పు అంటే, అదే నేను ఓడిపోయాను కదా గేమ్ అనేసి అయితే అంటాడు. లేదు నువ్వు గేమ్ ఓడిపోయినప్పుడు కూడా నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు మా ఇద్దరిని, కానీ ఎందుకు ఏడ్చావో చెప్పు అంటే, లేదు తర్వాత చెప్తాలే, ఈసారి నేను నామినేషన్స్లో ఉన్నాను కదా సేవ్ అయితే నీకు ఒక విషయం చెప్తాను లేసేది అంటాడు. అంతటితో అయితే ఎపిసోడ్ అయితే క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగింది తర్వాత ఏంటి అనేది అయితే ఇంకా సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారు వస్తారు, తర్వాత అయితే షేర్ చేసుకుందాము. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.